అందరికీ నమస్కారం అండి. తెలుగు భాషామృతం ఛానల్కు అందరికీ స్వాగతం. 10వ తరగతి 3వ పాఠ్యాంశమైన శతకమాధుర్యం పాఠంలోని పద్యాలను పాడుకుందాం. పలుచని నీచ మానవుడు పాటి తలంపక నిష్ఠురోక్తులం పలుకుచునుండుగాని మతిభాసురుడైన గుణప్రపూర్ణుడ పలుకులం పల్కబోవడు నిబద్దిగనెట్లన వెల్తికుండదాదొలకుచు ఉండుగాని మరిదొల్కునే నిండుగటంబు భాస్కరా. మారద వెంకయ్య గారు రచించినటువంటి భాస్కర శతకం నుంచి ఈ పద్యం తీసుకోబడినది. ఈ భావం చూద్దాం. భాస్కరా, వెలికి కుండ తొణుకుతుంది, కానీ నీరు నిండుగా ఉన్న కుండ తొణకదు. అలాగే మంచి గుణం లేని నీచుడు న్యాయాన్ని గురించి ఆలోచించకుండా కఠినమైన మాటలు మాట్లాడతాడు. సద్గుణాలతో ఉండే మంచివాడు అలాంటి పరుషమైన మాటలు మాట్లాడడు. 2వ పద్యం. లేవో కానల కందమూల ఫలముల్, లేవో గుహల్తోయముల్, లేవో ఏరుల పల్లవాస్తరణముల్, లేవో సదాయాత్మలో, లేవో నీవు విరక్తులన్మనుప జాలిన్ పొంది భూపాలురన్ సేవల్ సేయగబోదురేల పోజనల్ శ్రీకాళహస్తీశ్వరా. ఉజ్జటిచే రచించబడినటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి ఇది స్వీకరించబడినది. భావం. శ్రీకాళహస్తీశ్వర, ఈ అడవులలో తినుటకు కందమూల ఫలములు అంటే పండ్లు లేవా అన్నచో ఉన్నాయి. నివసించడానికి గుహలు ఉన్నాయి. త్రాగటానికి నదులలో నీరు ఉంది. మనసులో నీవున్నావు అనే ధైర్యం కల వారందరినీ నీవు రక్షించి మోక్షాన్ని ఇస్తున్నావు. కాని మానవులు దాసులై రాజులను సేవించడానికి ఎందుకు తరలిపోతున్నారు? శీలధర్మ సంస్థాపనార్థమై యుగయుగాల పుట్టు ఒల్దుచుంద్రు సహజ శక్తి గలుగు సంస్కారులిలలోన కాళికాంబనంస కాళికాంబ. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిచే రచించబడిన కాళికాంబ సప్తశతి నుండి ఈ పద్యం స్వీకరించబడినది. భావం. ఓ కాళికాంబ, సత్యం, శీలం, ధర్మం అనే వాటిని తిరిగి స్థాపించటానికి ప్రతి యుగంలోనూ వివేకం, విచక్షణ, సహజశక్తులు కలిగిన సంస్కారులు భూమిపై పుడుతూనే ఉంటారు. భూమిలోన బుట్టు భూసారమెల్లను, తనువులోన బుట్టు తత్వమిల్ల, శ్రమములోన బుట్టు సర్వంబుతానేను విశ్వదాభిరామ వినురవేమా. వేమనచే రచించబడిన వేమన శతకం నుంచి స్వీకరించబడిన పద్యం ఇది. భావం. ఓ వేమా, భూమి యొక్క శక్తి అంతా భూమి నుంచే పుడుతుంది. అలాగే జ్ఞానం శరీరం నుండే జనిస్తుంది. కష్టపడితేనే అన్నీ సాధ్యమవుతాయి. ప్రపంచం నుంచే చరాచర జీవకోటి అంతా జన్మిస్తుంది. శ్రమ నుంచే సర్వసంపదలు వస్తాయి. శ్రమయే అన్నిటికీ మూలం. 5వ పద్యం. నీటి ప్రౌఢ విహారులై నిపుణుల్ నిందింప నీ మెచ్చని ఖ్యాతించెందిన సంపదల్ నిడువని తాడంబుగా సాగని ఘాతంబప్పుడ పొందని నియతమైగాని యుగాంతంబునన్ నీతి శ్లాఘ్య పదంబుదప్పరు కదా నిత్యంబు ధీరోత్తముల్. భావం. నీతివేత్తలు పొగిడినా, నిందించినా, సంపదలు నిలిచినా పోయినా, మరణం అప్పుడే వచ్చినా లేదా ఎప్పుడో ప్రళయకాలంలో కలిగినా ధీరులు న్యాయమార్గాన్ని దాటి ఒక్క అడుగైనా ముందుకు వేయరు. 6వ పద్యం. తెలివి ఒకింత లేని ఎడ తృప్తుండనై కరిభంగి సర్వమున్ తెలిసి తినంచు గర్వితమతిన్ విహరించితి తొల్లి
ఇప్పుడు జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై తెలియని వాడనై మెలగితిం గతమయ్య నితాంత గర్వమున్. ఇది కూడా సుభాషిత రత్నావళి నుండి స్వీకరించబడిన ఏనుగు లక్ష్మణకవి గారి పద్యం. భావం చూద్దాం. ఇంతకు పూర్వం నాకు తెలివి కొద్దిగా కూడా లేనప్పుడు అన్నీ తెలిసిన వాడిలా గర్వంతో మదించిన ఏనుగులా ప్రవర్తించాను. కానీ ఇప్పుడు పండితుల వల్ల కొన్ని విషయాలు తెలుసుకొనడంతో నాకు తెలిసినది తక్కువే అని, అసలు ఏమీ తెలియదు అని గ్రహించి ఇప్పుడు గర్వం వదిలి వినయంతో ప్రవర్తిస్తున్నాను. 7వ పద్యం. భావమెట్టులుండెవలు కట్టిదయ్యుండు పలుకులెట్టివైన వనులునట్లు పనులననుసరించి ఫలములు చేకూరు పాప భయ విభంగ భావలింగ. భావలింగ శతకం నుంచి స్వీకరించబడిన శ్రీమతి దార్ల సుందరీమణి గారు రచించినటువంటి పద్యం. భావం చూద్దాం. పాపాలను భయాన్ని తొలగించేవాడా ఓ భావలింగ, మనసులో ఆలోచనలను బట్టి మాట్లాడే మాటలు ఉంటాయి. మాటలు ఎలా ఉంటాయో చేసే పనులు అలాగే ఉంటాయి. పనులను బట్టి ఫలితం ఉంటుంది. 8వ పద్యం. మాతృభాష యందు మాతృదేశమునందు మమత లేనివాడు మనుజుడగునే తగని మమతయుండు మృగపక్షి జాతికి కూడ తెలియలేవే కుప్పుస్వామి. కుప్పుస్వామి శతకం నుంచి స్వీకరించబడి త్రిపురలేని రామస్వామి చౌదరి గారిచే రచించబడిన పద్యం. భావం చూద్దాం. ఓ కుప్పుస్వామి, తన భాషపై తన దేశంపై ప్రేమ లేనివాడు మనిషేనా? జంతువులకు పక్షులకు కూడా తమ జాతిపై అభిమానం ఉంటుంది కదా. మనిషి తన భాషపైన దేశంపైన ఖచ్చితంగా మమకారం కలిగి ఉండాలని భావం. ఇది కాదిది అను అది కాదిది అను ఇది అదియు వదలి ఎదియో పదరున్ వదలని ముదముల బొదలగా నదవద పడి చెదరి ఎడద. హరిహరనాథ. హరిహరనాథ శతకం నుంచి స్వీకరించబడిన షేక్ మహ్మద్ హుస్సేన్ గారిచే రచించబడిన పద్యం ఇది. భావం. ప్రభో, మనసుకు ఏకాగ్రత కుదరడం లేదు. ఇది కాదు అది కావాలి అనిపిస్తుంది. కానీ అంతలోనే అది వద్దు ఇది కావాలి అనిపిస్తుంది. మరలా ఇది కాదు అది కాదు ఇంకేదో కావాలనిపిస్తుంది. ఎన్నో అనుమానాలతో ఏది నిర్ణయించుకోలేక మనసు కలతపడుతుంది. నాకు ఉన్నదానితో తృప్తిపడే వివేకం కలిగించు. ధరలో ఎంతటి దుర్జనుండైన సత్సంగ ప్రభావంబుచే పరసేవా పరతంత్ర చిత్తుడగు భాస్వంతుండు తోడై నిరంతర మిత్రత్వమొసంగుటం కదా. సముద్రం బిచ్చు నవ్వారిగా పరమస్వాదు జలంబులన్ భుజతల్ప వెంకటాద్రీశ్వరా. ఇది గాడేపల్లి సీతారామమూర్తి గారిచే రచించబడిన వెంకటాద్రీశ్వర శతకం నుంచి స్వీకరించబడిన పద్యం. భావం చూద్దాం. ఓ వెంకటాద్రీశ్వర, ఈ లోకంలో ఎంత చెడ్డవాడైనా సజ్జనుల సాంగత్యంతో ఇతరులకు సేవ చేయాలని ఆలోచిస్తాడు. అది ఎలాగంటే సూర్యుని యొక్క నిరంతర స్నేహం వల్ల సముద్రం మనకు మబ్బుల ద్వారా తీయని జలాలను అందిస్తుంది కదా. తరువాత పద్యం. శౌర్యంబు గలుగుట జన్మ సాఫల్యంబు శాంతమాత్మ వివేక సాధనంబు మానంబు తనకును మహనీయ సంపద సిగ్గుతో బ్రతుకు సంజీవనంబు వినయవచనంబు సర్వవస్త్రకరంబు వలయునాచారంబు పెనుబలంబు దానంబు సేయుట కనకదీదాచుట సజ్జనా సంగతి సౌఖ్యముసబు గానబుదులే గుణంబులు మానకెప్పుడు తగిలి నిన్ను భజింతురు తలచి తలచి
లలితలక్ష్మీశ సర్వజగన్నివేశ విమల రవికోటి సంకాశ వెంకటేశ. తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యుల వారిచే రచించబడిన పద్యం ఇది. 11వ పద్యానికి భావం చూద్దామా? అంతటా వ్యాపించిన వాడా, లక్ష్మీదేవిని కలిగిన వాడా, శ్రేష్టమైన కాంతితో ప్రకాశించేవాడా, ఓ వెంకటేశ, పరాక్రమం శక్తి కలిగి ఉండడం వల్ల జన్మకు ప్రయోజనం చేకూరినట్లే. శాంతమును కలిగి ఉంటే తనలో తాను మంచి చెడులను విచారించుకోవచ్చు. తనపై తాను గౌరవాన్ని కలిగి ఉండడం జీవితంలో గొప్ప సంపద వంటిది. లజ్జను కలిగి జీవించడం సంజీవనం వంటిది. వినయంతో కూడిన మాట అందరినీ ఆప్తులను చేస్తుంది. ఆచారాన్ని పాటించడం గొప్ప బలాన్ని ఇస్తుంది. తనకున్నదాన్ని త్యాగం చేయడం దాచుకున్న సంపదతో సమానమైనది. మంచివారితో కలిసి మాట్లాడడం నిజమైన సుఖం. విద్యావంతులు ఈ గుణాలను వదిలిపెట్టరు. ఎల్లప్పుడూ భగవంతుని భక్తితో సేవిస్తూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. అందరికీ ధన్యవాదాలు.